హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పల్లీ చిక్కీ చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్‌లో నువ్వులు, పల్లీలు చిక్కీ చేసి పెట్టున్నాను. అలానే నువ్వులుండలు, పల్లీ ఉండలు చేసి పెట్టున్నానండి. చూడనోళ్ళు ఎవరైనా చూడండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం ఒక కప్పు పల్లీలు, అదే కప్పు నిండా బెల్లము తీసుకునేయాలండి. 2 సమానంగా తీసుకునేయాలి. ఇప్పుడు మనం ఈ పల్లీల్ని ఫ్రై చేసుకునేద్దాము. స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి పెనం పెట్టుకునేసి, ఇందులోకి పల్లీలు వేసుకునేసి, మంటనేది లో ఫ్లేమ్‌లో అయినా, మీడియంలో పెట్టుకొనైనా వీటిని ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే మనకి పప్పు అనేది లోపల వరకు చక్కగా వేగిపోతుంది. హై ఫ్లేమ్‌లో పెట్టినామంటే పచ్చి పచ్చిగా ఉంటుందండి. సరిగ్గా వేగవు. ఇలా వేగిన తర్వాత మనం ఒకటి పట్టి చూస్తే తెలుస్తుంది గదా! ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఈ పల్లీలంతా పూర్తిగా చల్లారిన తర్వాత పైన పొట్టు అనేది తీసుకునేయాలి. చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసుకున్నాం గదా! ఇప్పుడు వీటిల్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. ఇలా వేసుకునేసి ఇప్పుడు ఈ పల్లీల్ని బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా కాకుండా ఇలా బరగ్గా పట్టుకునేయాలి. మీకు చేత్తో పట్టి కూడా చూపిస్తా ఉన్నాను చూడండి. ఇలా బరగ్గా ఉండాలి పల్లీ చిక్కీకనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఇలాంటి బటర్ పేపర్ అయినా లేదా ఏదైనా ఒక ప్లేట్ అయినా తీసుకునేసి దీని మీద కొంచెం నెయ్యి రాసుకునేయాలి. నేనైతే బటర్ పేపరే తీసుకున్నానండి. అలానే పూరీ కర్రకు గూడా ఇలా నెయ్యి రాసుకునేద్దాము. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఇదే ప్యాన్‌లోకి ఒక స్పూను నెయ్యి వేసుకునేద్దాము. నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం తీసుకున్న బెల్లం గూడా వేసుకునేయాలి. ఈ బెల్లాన్ని ఒకసారి నెయ్యిలో చక్కగా కలుపుకున్నాంక ఒక్క స్పూను నీళ్లు వేసుకునేద్దామండి. మరీ ఎక్కువ గాదు. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. బెల్లం కరిగేకి మాత్రమే. ఇలా నీళ్లు వేసుకునేసి బెల్లాన్ని ఇలా చక్కగా కరిగించుకునేయాలి. నేను తీసుకున్నది మంచిగా ఉందండి బెల్లము. అందుకే నేను వడగట్టుకోలేదు. ఒకవేళ మీకు బెల్లంలో నలకలుంటాయి అనుకుంటే కొద్దిగా నీళ్లు వేసుకొని కాంచుకొని వడగట్టుకోండి. బెల్లం కరిగిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలి. మనకి ఇది గట్టి పాకం రావాలండి. ఇలా కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని చూద్దాము. చేతికి తీసుకునేస్తే ఈ పాకం అనేది 2గా ఇరగాలి. అలా ఇరగకుండా మెత్తగా సాగినట్టుగా ఉంటే పాకం అనేది ఇంకా రాలేదు. అది అర్థమండి. చూసారు గదా! ఇంకా రాలేదు పాకము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక నిమిషము చక్కగా కలుపుకునేసి పాకం పట్టుకునేద్దాము. పాకం అనేది సేమ్ మనము నువ్వులుండలు చేసుకుంటాము. అలానే పల్లి ఉండలు చేసుకుంటాము. అట్లా రావాలండి బెల్లం పాకం అనేది. ఇప్పుడు మళ్ళీ నీళ్ళలో వేసి చూస్తున్నాం చూడండి. ఇప్పుడు మొత్తం ఇలా చేతికి తీసుకునేసి నీళ్లు వంపేసేసి గిన్నెకి కొడితే మనకి టంగ్ టంగ్ అని సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వస్తుంది. ఇలా చేత్తో ఇంచినామంటే 2గా అయిపోతుంది. చూడండి 2గా అయిపోయింది గదా! ఇప్పుడు మనకి కరెక్ట్ పాకం వచ్చినట్టు. ఇప్పుడు దీన్నంతా ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం మిక్సీ పట్టి పెట్టినాం గదా! పల్లి పౌడరు ఇది వేసుకునేయాలి. ఇది వేసుకున్న తర్వాత ఈ పల్లి పౌడర్‌కి ఈ బెల్లం సిరప్ అనేది ఇలా చక్కగా పట్టేయాలండి. ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న బటర్ పేపర్ మీద వేసుకునేద్దాము. ఇలా అంతా వేసుకునేసిన తర్వాత పూరీ కర్రతో దీన్ని కొంచెం వెడల్పుగా అనుకునేద్దామండి. గరిటెతో అయితే గరిటెకి అతుక్కుంటుంది గదా! ఈ గరిటెదంతా స్పూన్‌తో ఇలా తీసుకునేసి పూరీ కర్రతో దీన్ని కొంచెం వెడల్పుగా ఇలా అనుకునేయాలి. మీకు కొంచెం లావు సైజు కావాలనుకుంటే కొంచెం లావుగా అనుకోండి. కొద్దిగా పలచగా కావాలనుకుంటే ఇలా వెడల్పుగా అనుకోండి. నేను కొంచెం పలచగానే చేసుకున్నాను. ఇప్పుడు చాకుతో కొంచెం వేడి మీదనే మనము వీటిల్ని పీసెస్‌గా కట్ చేసి పెట్టుకునేయాలి. చల్లారితే మనకి కట్ చేసేకి వీలుగా ఉండదు. కాబట్టి ఇలా కొద్దిగా వేడి మీదనే మొత్తం దీన్ని పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇలానే అనేం లేదు. నేనైతే కొంచెం బాక్స్ షేప్‌లోనే కట్ చేసేస్తా ఉన్నాను. మొత్తం ఇదే మాదిరిగా కట్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేయాలి. ఇది చల్లారిన తర్వాతనే తీసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత తీసి చూపిస్తా ఉన్నాను చూడండి చిక్కీ అనేది. ఎంత చక్కగా వచ్చిందో. ఇలా చేసుకున్న చిక్కీని ఏదన్నా ఒక బాక్స్‌లో వేసి పెట్టుకున్నామంటే మనకి 20 డేస్ చాలా బాగుంటాయి. మరి ఎక్కువ రోజులుంటే కూడా పల్లీలు గదండీ! నూనె వాసనొస్తుంది. తొందరగానే తినేయాలి. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కొద్దిగా చేసుకున్నామంటే ఎక్కువ రోజులు గూడా ఉండకుండా అట్లే ఫ్రెష్‌గా తినేయొచ్చండి. మనకు కావాలన్నప్పుడు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. పల్లీలనేది పిల్లలకైనా, పెద్దలకైనా చాలా బలమండి. మంచిది గూడా ఒంటికి తింటే. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఈ పల్లీ చిక్కీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి.